శాపోపశమనాన్ని అనుగ్రహించు. భూలోకాన బ్రహ్మకు విగ్రహారాధన లేకున్నా యజ్ఞ యాగాది సమస్త వైదిక పూజల్లో బ్రహ్మకు ప్రథమ పూజ గౌరవం లభిస్తాయి. సర్వపాప దమన శమన కేతక వలె నేను పూర్తి అసత్య దోషానికి ఒడికట్టలేదు స్వామి. నీ పృష్ఠభాగం సర్వోత్కృష్టం కాగలదు. ప్రాతకాలాన నీ వాలదర్శనం కావించిన వారికి సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుంది. మహాలింగం 12 జ్యోతిర్లింగాలు ప్రసాదించి భక్తజన కోడి తరించే మార్గం చూపించడానికే ఆ కలహ నాటకం. మూషికాసురుడు మహాతపశ్శాలి. బ్రహ్మను తన తపస్సుతో మెప్పించి విచిత్రమైన వరం పొందాడు. అతడికి మరణం లేదు. ద్విజన్ముడు ద్విరూపుడు, బ్రహ్మ సృష్టికి చెందనివాడు, బ్రహ్మచారి, తపస్శాలి అయినవాడు మూషికుణ్ణి జయించగలడని బ్రహ్మవాక్కు. కుమార, అవన్నీ నీకు చక్కగా అమరుతున్నాయి. ఆ విశేషణాలన్నీ నీకు అలంకారమయ్యాయి. ఏమిటిది? వీరతిలకం స్వామి, విజయ తిలకం. ఈ వీర తిలకం, ఈ విజయగంధం ఎందుకు దేవి? సహజ శౌర్య శోభితుడైన ఈ మూషికాసురునికి సర్వత్రా విజయమే కదా. కాదు స్వామి. కాదా? మాకు విజయం కాదా? సహజ భీరువులైన అబలలు సదా సర్వదా అపజయాన్నే శంకిస్తారు. నా భర్త శూరాగ్రేసర చక్రవర్తి, ఆయనకు అపజయమా? వారి జయాన్ని శంకిస్తానా? సంప్రదాయంగా తమకు విజయహారతినిచ్చి వీరతిలకం దిద్దాలని ఆశించాను స్వామి. నా మాట తోసిరాజనకండి. చాలు చాలు. చేతిలో చేవ ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి, పగతురను ఎదిరించి పోరాడే సాహసం ఉండాలి. ఈ విజయ తిలకాలు, వీరహారతులు వృధా వృధా వృధా. స్వామి, స్వామి! అమ్మా, అమ్మా! జగజ్జనని, జగాల నేలే చల్లని తల్లి, కరుణామయ్యి, నా భర్త నీ పుత్ర సమానుడమ్మా. వారి మూర్ఖత్వాన్ని మన్నించు తల్లి, మన్నించు. ఉమాపుత్రుడితో తలపడుతున్నారు. వారిని కాపాడు మాత, కాపాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. రక్షించు మహేశ్వరి, రక్షించు, రక్షించు జగన్మాత, రక్షించు. వికృత రూపం, వికారవదనం, కురచదనం, కుర్రదనం, లెస్స లెస్స. గణపతి, మూషికుడితో యుద్ధం ముద్దు గుమ్మలతో ఆట కాదు. అరివీర భయంకరుడైన ఈ అసురుని అనిలో నీవు జయింపజాలవు. కథన రంగాన్ని వీడి కైలాసానికి చేరు, లేదా నీకు మరణం తథ్యం. రణరంగానికి వచ్చిన తరువాత మరణ భయం ఉండరాదు మూషిక. నిన్ను వధించి లోకాలను బాధా విముక్తులని చేస్తాను. దేవనాథునికి నీ పీడ విరగడవుతుంది. నీ ఆత్మవిశ్వాసం శ్లాఘనీయం. నన్ను జయిస్తాననే నీ ఆశ, జయించగలననే నీ నమ్మకం లెస్స లెస్స. అన్నట్టు నీ వితరణ కూడా మెచ్చదగినదే. అకారణ జన నష్టం, బంధు నష్టం, రక్తపాతం లేకుండా తులారణం ఎన్నుకున్నావా? ఇది ఇంకా శ్లాఘనీయం. ద్వంద్వ యుద్ధంలో నిన్ను కడతేరిస్తే సమస్య తీరుతుంది. దానికి దేవదానవ సంగ్రామం ఎందుకని ఆలోచించాను. అభినందనీయమేది. కాని నన్ను కడతెర్చడం కాలుడితో, మహాకాలుడితోనే కాలేదు. బాలుడవైన నీ వల్లేమవుతుంది? ఇక వృధా కాలయాపన మాని పూని నాతో పోరాడు.
రణానికి మరణానికి వెనుదిరుగువాడు కాడి మూషికుడు. కాచుకో మూషిక. సిద్ధమే బాలక, ఈ అస్త్రాన్ని నీవు కాచుకో. గణాధిప, ఈ మకరాస్త్రంతో నీ పని సరి. హర హర మహాదేవ. మూషిక, నా దంతఘాతంతో నీ పని సరి. మూషిక, అర్థం లేని పంతానికి
అంతులేని పోరాటానికి సాహసించకు. నీ భార్యకిచ్చిన వరం ప్రకారం ఆమె మాంగళ్యాన్ని, సౌభాగ్యాన్ని నిలుపదలిచి నీ పాలిట మారణాస్త్రమైన గజాననుడి దంతాన్ని నిలువరించాను. ఇది నీ జయంగా, వినాయకుని అపజయంగా భావించకు. మూర్ఖంగా ప్రవర్తించి నా క్రోధాగ్నికి బలికాకు. బ్రహ్మను మెప్పించి నీవు కోరిన వరంలోనే నీ మరణ రహస్యం దాగుందన్న యథార్థాన్ని గ్రహించు. నీవెంత ప్రయత్నించినా, మరెన్ని శక్తులు సమకూర్చుకుని వినాయకుని ఎదిరించినా గెలువజాలవు. ఉమాపుత్రుడు నీ వరాన్ని అనుసరించి జన్మించిన కారణ జన్ముడు. కయ్యానికి కాలు దువ్వక అహంకారాన్ని, అజ్ఞానాన్ని, అర్థం లేని పట్టుదలని వీడి శరణు వేడు. చిరంజీవివి కాగలవు. లేదా లంబోదరుడు మరోమారు దంతప్రయోగం కావించినా నిన్ను కాపాడగలవారు చతుర్దశ భువనాలలో ఉండజాలరు. కనుక జాగరూకుడివై వర్తించి ప్రియంవద సౌభాగ్యాన్ని రక్షించు. హే జగన్మాత, జగదేకమాత, రక్షమాం రక్షమాం, పాహిమాం పాహిమాం. ఎంతదనుక బ్రహ్మవరప్రసాద లబ్ధవర గర్వితుడునై సంచరించి లోకకంటకుణ్ణి, ప్రజాకంటకుణ్ణి అయ్యారు. ఎవరి దర్శనంతో సర్వ పాపాలు, సకల అజ్ఞానాలు తొలగి జ్ఞానోదయం అవుతుందో అట్టి త్రిజగన్మాతవైన నీ దర్శన భాగ్యం లభించింది. నాలోని అహంకారం, అజ్ఞానం పటాపంచలయ్యాయి. నీ దివ్యోపదేశం, నీ మందలింపు నాకు కర్తవ్యాన్ని బోధించాయి. హే ఆశ్రిత కల్పవల్లి తల్లి, నీ ఆదేశానుసారం గణనాథుని శరణు వేడి ఇంతవరకు అహంకరించి చరించిన నేను ఇకపై మూషిక రూపధారినై స్వామికి వాహనంగా మారి సేవిస్తాను. నా పాపాలకు, నేను చేసిన అకృత్యాలకు పరిహారం చెల్లించుకుంటాను. ఆ భాగ్యాన్ని నాకు కలిగించి అనుగ్రహించమని లంబోదర్నకు విన్నవించు తల్లి. కుమారా, శరణార్థిని రక్షించటం ఉత్తమ లక్షణం. అజ్ఞానాన్ని వీడి మూషికుడు నీ దాసుడైనాడు. అతడిని మన్నించు. ఇంతవరకు అహంకారంతో చరించిన మూషికుడు ఇకపై నీకు వాహనమై సంచరించగలడు. అతని భార్య ప్రియంవద ఛత్రరూపాన నిన్ను సేవించగలదు. కారణజన్ముడువైన నీ సేవా ఫలితంగా వారిరువురు చిరంజీవులు, పూజార్హులు కాగలరు. తల్లి ఆజ్ఞను శిరసావహిస్తాను. ఇకపై మూషిక వాహనుడనై ముల్లోకాలకు ముచ్చట కలిగిస్తాను. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. శుభం భూయాత్. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। మూషికాసురుణ్ణి జయించానన్న సంబరంతో దేవతలందరూ పిలిచి పిలిచి విందు ఆరగింపజేశారు. ఉండ్రాళ్ళు, భక్ష్యాలు, కుడుములు, చక్కిలాలు, ఇక చాలు అనేదాకా ఆరగించాను.
ఆయాసంగా ఉంది. శిరోభారము మరే భారమో భరించడం సులభమేమో కాని ఉదరభారం మోయటం చాలా కష్టమే సుమా. అయినా నిత్యకృత్యంగా నిర్వర్తించే తల్లిదండ్రుల దర్శనం చేయాలి. అందున ఈనాడు నా జన్మదినం. జననీ జనకులకు నమస్సులు. ఎవరు? ఎవరా సాహసి? నన్ను చూసి నవ్విన ఆ పాపి ఎవరు? చంద్ర, నీవా నన్ను చూసి పరిహసించున్నది? అందగాడినని అహంకారమా, లేక శివ జటాజూట అలంకార పదం దక్కిందన్న గర్వమా? రోహిణీ వల్లభ, ఇది క్షమించరాని అపరాధం. మన్నించు గణపతి, మన్నించు. నీ రూపం, నీ నమస్కార విధానం అప్రయత్నంగా నాకు నవ్వు పుట్టించాయి. ఆ స్థితి చూసి పరిహసించాను, అంతే. ఎంతటి అహంభావం! శివకుమారుడినైనా నన్నే హేళన చేస్తావా? లేదు లేదు గణనాయక, అవహేళన కాదు, అవమానించడం కాదు. కేవలం ఆ క్షణంలో కలిగిన స్పందన. కావచ్చు, కాకపోవచ్చు. నీ నవ్వు నన్ను కించపరిచింది. నీ నవ్వు నన్ను అవమానపరిచింది. పశ్చాత్తాపం ప్రకటించినా, మన్ననలు వేడినా పాపం పాపమే. నీకు తగిన శిక్ష విధించవలసిందే. స్వామి, నిశాచర, రాజువని సీతకరుడివని నిన్ను మా తండ్రి శిరసను నిలుపుకున్నందుకు అధికార దర్పంతో అహంకారంతో నన్ను చూసి హేళనగా నవ్వావు. అందగాడినని నీకు అహంకారం. ఆ అందం మాసిపోయేట్టుగా నీలో మచ్చ ఏర్పడుతుంది. నీవు కళంకితుడివవుతావు. నన్ను చూసి నవ్విన నీకు ఎన్ని శాపాలు పెట్టినా అది అల్పశిక్షే అవుతుంది. వినాయక వ్రతానికి విశేష ప్రతిపత్తి లభించింది. భూలోకవాసులకది వరం. వరసాధనతో జనులు వరసిద్ధి వినాయకుడి కరుణకు పాత్రులవుతారు. నమో బ్రహ్మదేవాయ నమః. నమో బ్రహ్మదేవాయ నమః. మహేంద్ర, బ్రహ్మ త్రిపురాసురులను అనుగ్రహించక తప్పదు. వారు వరగర్వంతో విర్రవీగి పతనం కాక తప్పదు. మీ ఇరువురిలో ముమ్మారు భూప్రదక్షిణ చేసి ఎవరు ముందుగా వచ్చి తల్లిదండ్రులకు నమస్కరిస్తారో వారే ఈ పరీక్షలో విజయం సాధించినట్టు. వారికే ముందుగా వివాహం జరుగుతుంది. నా ఎలుక వాహనంతో, ఈ భారీ శరీరంతో ఎలా విజయం సాధించడం? నీవేమిటయ్యా ఇక్కడే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నావు? దేవర్షి, ఒకసారి తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేస్తే నదీనద పర్వతారణ్య తీర్థక్షేత్ర సహితంగా భూప్రదక్షిణ చేసిన ఫలం దక్కుతుందని కదా శాస్త్రాలు చెప్తున్నాయి.